ఇవేవో మిలిటరీ సీక్రెట్స్లా ఉన్నాయి. అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంది? ఇదేంటి మొత్తం మిలిటరీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఒకవేళ ఇది ఇందిరకి సంబంధించింది అయి ఉంటుంది. ఓ గాడ్, హష్! ఈ ఇన్ఫర్మేషన్ టెర్రరిస్టులకు అందిందంటే ఖచ్చితంగా దేశానికి ప్రమాదం. అవును, ఈ బాక్స్ని రేపు లోకల్లో ఉన్న మిలిటరీ ఏజెన్సీకి అప్పచెప్పాలి. మీరా? ఏంటి మేడం, ఏమైనా కావాలా? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. మా కోడలు అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయాక మా మనవడు ఇంద్రకి ఇబ్బంది అవుతుందేమోనని మేం భయపడ్డాం. నువ్వు వచ్చి వాణ్ణి బాగా చూసుకుంటున్నావు, అందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ పోలీసులు మా ఇంటికొచ్చి టెర్రరిస్టులతో నీకు సంబంధాలున్నాయని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గౌతమ్ నిన్ను విడిపించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాడు. మా కోడలు తిరిగొచ్చే వరకు బాబుకి నీ అవసరం ఉంది, మేమది ఒప్పుకోవాలి. అలా అని చెప్పి తీవ్రవాదులతో సంబంధం ఉందని నిందపడిన నిన్ను మా ఇంట్లో ఉంచుకోవాలంటే మాకు ఇబ్బందిగా కూడా ఉందమ్మా. నాకు ఎవరితో ఏ సంబంధాలు లేవు మేడం, నేను నిరపరాధిని. అది నిరూపించుకోవాల్సింది నువ్వేనమ్మా. మిలిటరీలో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, తీవ్రవాదులు ఎంతకైనా తెగిస్తారు. ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్గా మిలిటెంట్స్ అంటే నాకు భయం లేదు, కానీ నీ వల్ల మా ఫ్యామిలీకి ఏమవుతుందో అని భయంగా ఉంది. నిన్ను ఇంట్లో ఉండనివ్వకపోతే బాబుని తీసుకొని గౌతమ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతానన్నాడు. అందుకనే నిన్ను ఇంట్లో ఉండనిచ్చాం. ఇంకొక వైపు వారంలోగా అహల్య రాకపోతే గౌతమ్తో అదితి పెళ్లి జరిపిస్తానని పెద్దావిడికి మాటిచ్చావు. ఒకప్పుడు వాడు అదితిని ప్రేమించినా ఇప్పుడు వాడి మనసంతా అహల్య మీదే ఉంది. ఇప్పుడు నీ ముందు 2 టాస్కులున్నాయమ్మా. ఒకటి, నిరపరాధివని టెర్రరిస్టులతో నీకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలి. 2, వారం లోపల అహల్య రాకపోతే అదితి అంటే ఇష్టం లేని గౌతమ్ని పెళ్లి కొప్పించాలి. ఈ రెండిట్లో నువ్వు ఏది చేయలేకపోయినా నీకు నువ్వుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నర్సుగా మా ఇంటికొచ్చావు, నీకు సంబంధం లేని విషయాల్ని నెత్తిమీద వేసుకున్నావు.
ఈ కారణంగా తీవ్రవాదులు మమ్మల్ని ఏమైనా చేస్తారని మాకు భయంగా ఉందమ్మా. ఇంకొక వైపు అహల్య రాకపోతే అదితి అంటే ఇష్టం లేని గౌతమ్ని పెళ్లికెలా ఒప్పిస్తావా అని బాధగా కూడా ఉంది. నువ్వెంత తొందరగా ఈ సమస్యలో నుంచి బయటపడితే నీకు మాకు అంత మంచిదమ్మా. గౌతమ్ గారు చేయగలిగిన పనే అయితే నేను ఆయనతో చేయిస్తానని మీకు మాటిస్తున్నాను. నేనేదడిగినా నీతో చేయిస్తానని ఈ మేర నాకు చెప్పింది. వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఇది నువ్వు బాక్స్ తీసుకురావాల్సిన అడ్రస్. ఆ అడ్రస్కి ఈ రాత్రికే బాక్స్ తీసుకొచ్చాయి. వాణ్ణి ఎలాగోలాగా మచ్చక చేసుకుని వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను. నాకు గౌతమ్కి పెళ్ళైతే ఆ పిల్లాడు ఏమైపోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపరురాలైన అదితిని గౌతమ్ గారి జీవితంలోకి రానివ్వను. నా బిడ్డకి తల్లిని కానివ్వను. అది నేను నిర్ణయించుకున్నాను. ఇంకోవైపు ఆ బెనర్జీ ఇందిరాగారి బాక్స్ తీసుకురమ్మన్నాడు. ఆ బాక్స్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఉండొచ్చు. అది టెర్రరిస్టుల చేతిలో పడితే దేశానికి ప్రమాదం. అలా అని నేను బాక్స్ ఇవ్వకపోతే వాడింటిని పేల్చేస్తాను అంటున్నాడు. ఇటు ఇంటిని కాపాడుకోవాలి, అటు దేశ భద్రతను కాపాడుకోవాలి. ఈ విషయం గౌతమ్ గారితో చెప్పలేను. దీనివల్ల గౌతమ్ గారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ముందు ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకుని ఆ బెనర్జీకి ఇవ్వకుండా ఏం చేయాలో అది ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరా విషయమే కదా, తను ఇక్కడే ఉంటుందని తెగేసి చెప్పావు కదా, ఇంకేం మాట్లాడాలి? మీరా గురించి కాదు నాన్న, ఇందిరాకి సంబంధించిన ఒక బాక్స్ గురించి. ఇందిరా బాక్సా? అవును నాన్న, ఇందులో ఏవో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి నాన్న. అవి మీకు చూపిద్దామని వచ్చాను.